ఒక అమ్మాయిని హోటల్కి పిలిచి 4 అబ్బాయిలు రేప్ చేసి చంపేశారంట. ఫైనల్గా ఫిట్స్ వచ్చి చనిపోయిందని క్రియేట్ చేశారంట. అయితే ఎప్పుడు కూడా 4 అబ్బాయిలు రేప్ చేశారు. వాళ్ళకి ఎంత ధైర్యం, వాళ్ళు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు, ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తాయి కదా. వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళని ఉరి తీయాలి. కరెక్టే, మీరు అనుకున్నదంతా కరెక్టే. కానీ ఒకటి చెప్పనా, అసలు అమ్మాయి హోటల్ రూమ్కి ఎందుకు వెళ్ళాలి అనేది నా ప్రశ్న. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. తల్లిదండ్రులు గుడికి రమ్మంటే వస్తున్నారా ఈ రోజుల్లో అమ్మాయిలు? చెప్పండి, ఎంతమంది వస్తున్నారు? అందరూ కాదు, ఆ కొందరినే చెప్తున్నాను నేను. సరే, కావాలని ఎవరు వెళ్ళి చనిపోరు. ఫ్రెండ్స్ చెప్పారు, పార్టీ అన్నారు, వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? అమ్మాయిలో ఎవరైనా ఉండొచ్చు, అమ్మ చనిపోయిన అమ్మాయి ప్లేస్లో. వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు ఎంత బాధ. సరే వెళ్ళారు, వెళ్ళే ముందే మీ పేరెంట్స్కి ఒక మాట ఇన్ఫార్మ్ చేసి వెళ్ళొచ్చు కదా. మీకు అన్న ఉంటే లేదా తమ్ముడు ఉంటే లేదా వేరే బాబాయ్లో మీ తల్లిదండ్రులు చెప్పడం భయం అయితే ఇలా పిన్నిలు ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. అసలు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు చూస్తున్నారు కదా బయట ఎలా జరుగుతుందో, సమాజంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. అవన్నీ తెలిసి కూడా ఏ ధైర్యంతో మీరు వెళ్ళారు? సరే వెళ్ళారు, హోటల్ రూమ్లో వెళ్ళారు. హోటల్ రూమ్లోకి వెళ్ళినట్టు ఉండండి, మీరు బాగానే ఉన్నారు. వాడేమైనా వల్గర్గా బిహేవ్ చేస్తున్నాడా? వాడేమైనా తప్పుదోవలో బిహేవ్ చేస్తున్నాడా? వాడేమైనా కలిపేశాడా? ఎందుకే వేసేదాకా ఎందుకు ఊరుకుంటున్నారు మీరు? క్షణిక ఆవేశంతో, క్షణిక ఆనందంతో చేస్తున్న పనులు. అసలు ఆ నలుగురికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అసలు అంత ఇప్పుడు ఆ అమ్మాయిలు వెళ్ళారు, అమ్మాయిలు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఒక కాలేజీలోనే కదా చదివేది. ఆ కాలేజీలో 60 మంది ఉండొచ్చు. 60 మందిని పిలవని మిమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరు ఎందుకు వెళ్ళారు? అసలు ఎందుకు వెళ్ళాలి? నన్ను మీరు తిట్టుకుంటారు నాకు తెలుసు, కానీ నా వర్షం అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. అసలు ఎందుకు వెళ్ళాలి? ఎక్కడ చూసినా కానీ రేపులు, మర్డర్లు ఇవే కదా జరుగుతున్నాయి, మోసాలు. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు వెళ్ళాలి అనేది నా బాధ ఒక తల్లిగా. ఆలోచించండి. టీనేజర్లకి మీకే చెప్తున్నాను, నేను ఆలోచించండి. వాళ్ళు చెప్పే మాయ మాటలను మీరు నమ్మొద్దు. హోటల్ రూమ్కే ఎందుకు వెళ్ళాలి? అసలు వాడు ఎందుకు పిలవాలి, వాళ్ళు ఎందుకు పిలవాలి? అసలు అక్కడ అర్థమవుతుంది కదా. మనుషులు తిరిగే ప్రాంతంలోకి పిలిస్తే వాడు మంచోడు అని అర్థం చేసుకోండి. పార్కులు, చెట్లు పొదల్లోకి, తుప్పల్లోకి, బీచ్లు, సంచారం లేని బీచ్ల్లోకి, లాంగ్ డ్రైవ్లోకి వెళ్ళొద్దు దయచేసి. రోజులు బాగాలేదు, వెళ్ళొద్దు ప్లీజ్. అంతే, ఇంకేం చెప్పాలనిపించట్లేదు. ఇప్పుడే చూసాను అది న్యూస్, బాధ అనిపించింది నాకు, షేర్ చేసుకుంటాను అంతే.